ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబును కుప్పంలో ఎలాగైనా ఓడించాలని వైసీపీ సవాలుగా తీసుకోగా, వైసీపీ కుయుక్తులను దాటుకుని బాబును భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని టీడీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కుప్పంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు ఓ మహిళ షాక్ ఇస్తోంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కుప్పం నుంచి వైసీపీ రెబల్ అభ్యర్థిగా నిలబడుతున్నట్లు శాంతిపురం మండలంలోని మొరసనపల్లె గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ ప్రకటించారు. టీడీపీ వైసీపీ ప్రభుత్వాల హయాంలో కుప్పం నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని, అందుకే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పంలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా నీలిమ జగదీష్ ప్రచారం మొదలుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆమె అధికార ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. కుప్పం ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలని, తనను గెలిపిస్తే నియోజకవర్గానికి కంపెనీలు తీసుకొచ్చి అందరికీ ఉపాధి కల్పిస్తానంటూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలను పరిష్కరిస్తానంటూ నీలిమ జగదీష్ హామీలిస్తున్నారు. కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదని సెంటిమెంట్ రగిలిస్తున్నారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు, వైఎస్ జగన్ హయాంలో కుప్పం ప్రజలకు న్యాయం జరగలేదని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కుప్పానికి సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొస్తానని హామీ ఇస్తున్నారు. అయితే నీలిమ ప్రచారంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీ వేస్తున్న ఎత్తుగడని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఓటమే లక్ష్యంగా ఒక్కో కులం నుంచి ఒక్కో అభ్యర్థిని రాబోయే ఎన్నికల్లో కుప్పం నుంచి రెబల్స్గా నిలబెట్టాలని వైసీపీ ప్లాన్ చేసినట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే నీలిమను అప్పుడే రంగంలోకి దించారని కుప్పంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నమస్కారం, నేను నీలా జగదీష్ అని మరసనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ భార్య. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వైసీపీ తరఫున నిలుచుకోవాలనుకున్నా, రెబెల్ క్యాండిడేట్గా. నేను ఎందుకు నిలుచుకోవాలనుకుంటా ఉన్నానంటే, ఇక్కడ రాజకీయాలు కాదు అరాజకీయాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. రాజకీయం అంటే ఏమో తెలియని వ్యక్తులంతా రాజకీయం చేసేకొస్తే జనాలు ఎట్లా పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది నేను కళ్ళారా చూస్తూ ఉన్నాను. సో కాబట్టి ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉంది. మన గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం మనం చెప్పాలనుకుంటే, గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏం లేదు. కుప్పం ఏదో 2 బిల్డింగులు కట్టించినారు, ఏదో గార్మెంట్స్ అంట చేసినారు, జనాలు ఏదో చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, పల్లెకి పోతూ ఉన్నాను, కుప్పంలో చూస్తూ ఉన్నాను, చదువుకున్న యువత అంతా వాళ్ళకి సరిగా ప్రాపర్ జాబ్ లేక ఏదో చిన్న బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళంతా 5,000 6,000కి ఏమీ షాపింగ్ మాల్లో పనిచేస్తూ ఉన్నారు. తర్వాత మన కుప్పం ఆడోళ్ళు, మహిళలంతా చుట్టుపక్కల గ్రాములంతా పుష్పల్ ట్రైన్ ఎక్కి బెంగళూరుకి పనులకు పోతూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునే దానికోసమని. మన సీఎం అయిన తర్వాత 14 ఏళ్ళు సీఎం గారు కదా మన బాబు గారు. మళ్ళీ ఇక్కడ మన కుప్పం ఎందుకు ఫేమస్ అంటే గ్రెనైట్కు, ఇసుక, మరి వీటిలన్నిటికీ ఫేమస్ అయింది కాబట్టి దాని క్వారీస్, గ్రెనైట్లు దీని వ్యాపారం చేస్తూ ఉండరే కానీ డబ్బు చేసుకోవాలనే దృష్టి ఉందే కానీ నాయకులకి ప్రజల్ని ఎట్లా మనము పరిపాలన చేయాలా అనేది మటుకు ఎవరికి తెలియదు. మరి ఎందుకు వీళ్ళంతా మనకు తెలియదు, మనం ఎందుకు అమాయకంగా వీళ్ళని మనం ఎన్నుకొని పెట్టుకుంటూ ఉండమో అర్థం కాలేదు. ఒకడెవరో టీడీపీ నాయకుడంట, ఆయన ఒక షర్టు ప్యాంట్లో కుప్పానికి వచ్చి ఈరోజు 2,000 కోట్లు
డబ్బు చేసుకోండారు. అది ఎవరో మీకు తెలుసుంటుంది. నేను ఇక్కడ ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తాను, నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇవన్నీ జరుగుతూ ఉంది. బడాబాబులు అవుతూ ఉండారే కానీ పేదోళ్ళు ఎక్కడుండారు? మనం ఇట్లే ఉన్నాము, ఇదే జాగాలో ఉన్నాము. మనం ఎందుకు వీళ్ళు కోట్లేయాలా? మీరు ఆలోచించండి. మహిళలందరూ పుష్పల్ ట్రైన్ పెట్టుకొని బెంగళూరు పోవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సింగపూర్ చేయొద్దు, ఒక చిన్న కంపెనీలు తెచ్చిపెట్టింటే కుప్పం ఈరోజు యువత అంతా దాంతో పని చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోండొచ్చు. ఎందుకు ఆ పని చేయలేకపోయి? అంతా వ్యాపార దృష్టిలో ఉండారే కానీ జనాల్ని నిస్వార్థంగా పాలించల్లా, వాళ్ళకేదో మంచి చేయాలనే నాయకుడు ఒకడు కూడా నాకు కనిపించలేదు. దానికోసమనే ఎవరో ఒకరు ముందు రావాలా అని నేను ధైర్యం చేసి ముందుకు వస్తాను. మీ ఆశీస్సులంతా నాకు కావాలా, ఇక్కడ రైతులంతా బాగుపడాలా, ఏదో యువతికి నా వల్ల ఆయన సహాయం నేను చేయాలా అనుకుంటా ఉన్నాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చి పెడతాను. నేను గెలిచిన మొదటి సంవత్సరంలోనే ఒక కంపెనీ తెచ్చి పెడతాను. మహిళలకు ఉపాధి కల్పించి మనం కుప్పంలోనే పేదరికం లేకుండా చేయాలనేదే నా ఒక ఉద్దేశం. సో దీన్ని బట్టి నేను అడిగేది ఇంతే, దయచేసి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు మోసపోయినట్లు మోసపోవద్దు. ఆలోచించి దీర్ఘంగా నమ్మకమైన నిస్వార్థమైన ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు అని ఆలోచించుకొని ఓటేయండి. దయచేసి మోసపోవద్దు. ప్రతిసారి నేను ఇదే చెప్తాను, మోసపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.